CRPC Section 2 Clause D. Complaint means any allegation made orally or in writing to a magistrate with a view to his taking action under this code that some person, whether known or unknown, has committed an offense but does not include a police report. కంప్లైంట్ అంటే ఒక ఫిర్యాదు. మనకు తెలిసిన వ్యక్తి కానివ్వండి, తెలియని వ్యక్తి కానివ్వండి, ఎవరైనా సరే ఒక నేరం చేశాడని ఆరోపిస్తూ మెజిస్ట్రేట్కు తెలియజేయడాన్ని ఫిర్యాదు అని అంటారు. అయితే పోలీసులకు ఇచ్చే రిపోర్టు మాత్రం ఫిర్యాదుగా పరిగణించబడదు. అంటే ఇక్కడ పోలీసులకు ఇచ్చే రిపోర్టు కూడా ఫిర్యాదు అని మనం అనుకుంటూ ఉంటాం. ఈ చట్ట పరిధిలో మెజిస్ట్రేట్కు ఇచ్చేటటువంటి రిపోర్టునే ఫిర్యాదుగా పరిగణించడం జరుగుతుంది. అయితే కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటంటే, ఒకటి, ఏ ప్రాంతంలో అయితే నేరం జరిగిందో ఆ ప్రాంతం మెజిస్ట్రేట్కు మాత్రమే కంప్లైంట్ అనేది దాఖలు చేయాలి. 2, నేరం జరిగిన తర్వాతే ఫిర్యాదు అనేది చేయాలి. 3, నేరస్తుల గురించి ఫిర్యాదు చేసేటటువంటి వ్యక్తికి అతను తెలియాల్సిన అవసరం లేదు. అతను ఎవరో తెలియకపోయినా అతని మీద కంప్లైంట్ అనేది దాఖలు చేయొచ్చు. 4, నేరస్తునికి ఖచ్చితంగా శిక్ష పడాలి అనే ఉద్దేశంతో ఆ కంప్లైంట్ దాఖలు చేయాలి. ఇలాంటి కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని కంప్లైంట్ అనేది దాఖలు చేయాల్సి ఉంటుంది. CRPC Section 2 Clause E. High Court means in relation to any state the High Court for the state. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలోని హైకోర్టు అని దీని అర్థం. అండ్ in relation to union territory to which the jurisdiction of the High Court for the state has been extended by law, that High Court. ఒక రాష్ట్ర హైకోర్టు యొక్క అధికార పరిధి ఏదైనా ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి విస్తరించినట్లయితే ఆ కేంద్రపాలిత ప్రాంతానికి కూడా అదే హైకోర్టుగా పరిగణించబడుతుందని ఈ పాయింట్ యొక్క అర్థం. నెక్స్ట్, ఇన్ రిలేషన్ టు ఎనీ అదర్ యూనియన్ టెరిటరీ ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ క్రిమినల్ అపీల్ ఫర్ దట్ టెరిటరీ అదర్ దెన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఒక రాష్ట్ర హైకోర్టు యొక్క అధికార పరిధి విస్తరించినటువంటి ఇతర కేంద్రపాలిత ప్రాంతాల విషయంలో ఆ ప్రాంతానికి సంబంధించిన క్రిమినల్ అపీళ్లను విచారించేటటువంటి అత్యున్నత న్యాయస్థానం ఆ హైకోర్టుగా పరిగణించబడుతుంది. సాధారణంగా ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు అనేది సపరేట్గా అయితే ఉంటుంది. కానీ ప్రతి కేంద్రపాలిత ప్రాంతానికి కూడా హైకోర్టు అనేది ఉండకపోవచ్చు. ఉదాహరణకు కలకత్తా హైకోర్టు అండమాన్ నికోబార్ దీవులకు కూడా హైకోర్టుగా పరిగణించబడుతుంది. Section 2 Clause F. India means the territories to which this code extends. ఈ చట్టంలో ఇండియా అంటే ఎక్కడైతే ఈ చట్టాన్ని అమలు పరుస్తున్నామో ఆ ప్రాంతాన్ని భారతదేశము అని పరిగణించబడుతుందని దీని అర్థం. నెక్స్ట్, Section 2 Clause G. Enquiry. It means every enquiry other than a trial conducted under this code బై ఏ మెజిస్ట్రేట్ ఆర్ కోర్ట్. ఎంక్వైరీ అంటే మనందరికీ తెలుసు, విచారణ. ఈ చట్టం ప్రకారం ఎంక్వైరీ అంటే సాక్షులను విచారించడం, తీర్పు చెప్పడం అని అర్థాలు వస్తాయి. అంటే కేసు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఒక న్యాయస్థానం లేదా మెజిస్ట్రేటు చేసేటటువంటి చర్యలు మాత్రమే ఈ నిర్వచనం పరిధిలో ఎంక్వైరీగా పరిగణించడం అయితే జరుగుతుంది. ఉదాహరణకు సెషన్స్ కోర్టు చేత విచారించబడే కేసుల విషయంలో ఆ కేసును సెషన్స్ కోర్టుకి పంపించడానికి ముందు మెజిస్ట్రేట్ కోర్టులో జరిగేటటువంటి ప్రాసెస్ అంతా కూడా ఎంక్వైరీగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, Section 2 Clause H. Investigation. Investigation includes all the proceedings under this code for the collection of evidence conducted by a police officer or any person who is authorized by magistrate in this behalf. ఇన్వెస్టిగేషన్ అంటే మనందరికీ తెలుసు, సాక్ష్యాలను ఆధారాలను సేకరించే విషయంలో ఒక పోలీస్ ఆఫీసరు చట్ట పరిధిలో చేసేటటువంటి చర్యలన్నింటినీ ఇన్వెస్టిగేషన్గా పరిగణించడం అయితే జరుగుతుంది. లేదా ఒక మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు సాక్ష్యాలను సేకరించే క్రమంలో చేసేటటువంటి చర్యలన్నింటినీ కూడా ఇన్వెస్టిగేషన్గానే పరిగణించడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ అంటే అందరికీ తెలిసిందే, ఒక నేరం జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేస్తారు, తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్లో నేరస్తుల గురించిన సమాచారం సేకరించడం, సాక్షులను అయితే విచారిస్తారు. అలాగే నేరస్తుని అరెస్ట్ చేయడం, అతను వాడిన ఆయుధాలను, అతని వేలిముద్రలను సేకరించి కెమికల్ పరీక్షలకు పంపించడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఉంటాయి. నెక్స్ట్, Section 2 Clause I. Judicial proceedings includes any proceeding in the course of which evidence is or may be legally taken on oath. ఒక వ్యక్తి ప్రమాణం చేసి సాక్ష్యం చెబితే దాన్ని నమోదు చేసే ప్రక్రియను జ్యుడిషియల్ ప్రొసీడింగ్ అని ఈ సెక్షన్ తెలియజేస్తుంది. అంతేకాకుండా ఒక కేసుని విచారించే సందర్భంలో ఆ కేసుకు సంబంధించి జారీ చేసేటటువంటి ఉత్తర్వులు మరియు అన్ని రకాల చర్యలను కూడా
జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్గా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు కేసును విచారణ కోసం స్వీకరించడం, సాక్ష్యాలను రికార్డ్ చేయడం, నేరస్తులను రిమాండ్కు పంపడం, తీర్పు చెప్పడం మరియు ఆ తీర్పుని అమలు చేయడం మొదలగునవన్నీ కూడా జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ 2 క్లాస్ J లోకల్ జ్యూరిస్డిక్షన్. ఇన్ రిలేషన్ టు ఎ కోర్ట్ ఆర్ మెజిస్ట్రేట్ మీన్స్ ద లోకల్ ఏరియా విత్ ఇన్ ద కోర్ట్ ఆర్ మెజిస్ట్రేట్ మే ఎక్సర్సైజ్ all or any of its or his powers under this code, and such local areas may comprise the whole of the state or any part of the state as the state government may by notification specify. అంటే సాధారణంగా ప్రతి కోర్టుకి లేదా మెజిస్ట్రేట్కు కొంత అధికార పరిధి అనేది ఉంటుంది. ఆ పరిధి ఎంత అనేది సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశిస్తాయి. ఆ పరిధిలోని నేరాలను మాత్రమే ఆయా న్యాయస్థానాలు లేదా మెజిస్ట్రేట్లు విచారించవలసి ఉంటుంది అని చెప్పి ఈ సెక్షన్ తెలియజేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 2 క్లాస్ K మెట్రోపాలిటన్ ఏరియా మీన్స్ ద ఏరియా డిక్లేర్డ్ ఆర్ డీమ్డ్ టు బి డిక్లేర్డ్ అండర్ సెక్షన్ 8 టు బి ఏ మెట్రోపాలిటన్ ఏరియా. సిఆర్పిసి సెక్షన్ 8లో మెట్రోపాలిటన్ ఏరియా గురించి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. సెక్షన్ 8లో పేర్కొన్నటువంటి ప్రాంతాలే మెట్రోపాలిటన్ ఏరియాస్గా ప్రకటించబడినటువంటి ప్రాంతాలు అని చెప్పి ఈ సెక్షన్లో తెలియజేయడం జరిగింది. సెక్షన్ 8లో మెట్రోపాలిటన్ ఏరియా గురించి క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనం ఆ సెక్షన్కి వెళ్ళినప్పుడు దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. నెక్స్ట్ సెక్షన్ 2 క్లాస్ L నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ మీన్స్ అన్ అఫెన్స్ ఫర్ విచ్ అండ్ నాన్ కాగ్నిజబుల్ కేస్ మీన్స్ ఏ కేస్ ఇన్ విచ్ ఏ పోలీస్ ఆఫీసర్ హ్యాస్ నో అథారిటీ టు అరెస్ట్ వితౌట్ వారెంట్. చిన్న నేరాల విషయంలో పోలీసులు విచారణ డైరెక్ట్గా చేయరు. మెజిస్ట్రేట్ యొక్క ఉత్తర్వులను అనుసరించి మాత్రమే అటువంటి కేసుల్లో పోలీసులు అయితే విచారిస్తారు. అందువల్ల ఇలాంటి చిన్న నేరాల్లో వారెంట్ లేకుండా పోలీసులు అయితే అరెస్ట్ చేయడానికి కుదరదు. నెక్స్ట్ సెక్షన్ 2 క్లాస్ M నోటిఫికేషన్ మీన్స్ ఏ నోటిఫికేషన్ పబ్లిష్డ్ ఇన్ ఏ అఫిషియల్ గజెట్. ఈ చట్టం ప్రకారం నోటిఫికేషన్ అంటే ఒక అధికార ప్రకటన. అఫీషియల్ గజెట్లో ప్రచురించే ప్రకటనలు లేదా ఉత్తర్వులను అధికార ప్రకటనలు అని అంటారు.